సామాజిక మాధ్యమాల్లో అసభ్యకర పోస్టులు అదుపు చేయడంపై దృష్టి పెట్టాలని పోలీసు ఉన్నతాధికారులకు ఉప ముఖ్యమంత్రి పవన్ సూచించారు. కాకినాడ జిల్లాలో రెండో రోజు పర్యటించిన పవన్ పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్నారు. రంగరాయ కళాశాలలో ఆధునికీకరణ పనులకు శంకుస్థాపన చేశారు. వైద్యులతో ముఖాముఖి నిర్వహించారు. కాకినాడ జిల్లా పిఠాపురం నియోజకవర్గంలో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ రెండో రోజు పర్యటించారు. గొల్లప్రోలులో సుద్దగడ్డ వాగుపై నిర్మించిన నూతన వంతెనను పవన్ పరిశీలించారు. బ్రిడ్జి లేక వర్షాలు వరదలు వచ్చినప్పుడు ఇబ్బందులు పడుతున్నామంటూ ఏడాదిన్నర కిందట ప్రజలు పవన్ దృష్టికి తీసుకెళ్లారు. సమస్యను విన్న పవన్ వంతెన నిర్మిస్తామని హామీ ఇచ్చారు. ఇచ్చిన మాట ప్రకారమే ఏడాదిన్నరలోనే వంతెన పూర్తి చేసి అందుబాటులోకి తెచ్చారు. వంతెన నిర్మాణం పూర్తి చేయడంతో గ్రామస్తులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. థ్యాంక్యూ డిప్యూటీ సీఎం సార్ అంటూ చిన్నారులు ప్లెకార్డులు పట్టుకుని కృతజ్ఞతలు తెలిపారు. పిల్లలతో పవన్ కాసేపు ముచ్చటించారు. అనంతరం కాకినాడ వెళ్లారు. కాకినాడలో జిల్లా పోలీస్ కార్యాలయంలో ఉన్నతాధికారులతో పవన్ సమీక్ష నిర్వహించారు. కమాండ్ కంట్రోల్ రూమ్, అధికారుల జిమ్ తదితర విభాగాలను పరిశీలించారు. కమాండ్ కంట్రోల్ రూమ్ లో డయల్ 100 పనితీరుపై ఆరా తీశారు. స్నేహపూర్వక సేవలు అందిస్తూ పోలీస్ వ్యవస్థను ప్రజలకు మరింత చేరువ చేయాలని పవన్ దిశానిర్దేశం చేశారు. శాంతి భద్రతల పరిరక్షణలో కఠినంగా వ్యవహరించాలని పోలీసు అధికారులను ఆదేశించారు. ఉల్లంఘనలకు పాల్పడేవారు ఎంతటి వారైనా ఉపేక్షించవద్దని తేల్చి చెప్పారు. కులమతాల మధ్య చిచ్చుపెట్టాలని చూసే శక్తుల పట్ల అప్రమత్తతతో వ్యవహరించాలని స్పష్టం చేశారు. సామాజిక మాధ్యమాల్లో అసభ్యకర పోస్టులను అదుపు చేయడంపై చర్యలు చేపట్టాలన్నారు. కాకినాడలో రంగరాయ వైద్య కళాశాల పూర్వ విద్యార్థుల సమ్మేళనానికి పవన్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. అక్కడ నూతన భవనాల నిర్మాణానికి, ఆధునికీకరణ పనులకు శంకుస్థాపన చేసిన అనంతరం వైద్యులతో ముఖాముఖి నిర్వహించారు. మానవతా దృక్పథంతో వైద్యులు ప్రజాసేవ చేయాలని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సూచించారు. డాక్టర్లు ఎంత బిజీగా ఉన్నా నెలలో ఒక్కసారైనా గిరిజన ప్రాంతాలు, పల్లెలకు వెళ్లి పేదలకు వైద్య సేవలందించాలన్నారు. చదువుకున్న వాళ్లంతా కులమతాలకు అతీతంగా ఆలోచించాలన్నారు. కళాశాల అభివృద్ధికి పూర్వ విద్యార్థులు ఎంతో కృషి చేస్తున్నారంటూ పవన్ ప్రశంసలు కురిపించారు. ఈ రంగరాయ మెడికల్ కాలేజ్ కాకినాడకి ఒక ల్యాండ్ మార్క్ అండ్ గర్వకారణం. ఈ క్యాంపస్ నుంచి బయటికి వెళ్లే ప్రతి విద్యార్థి నుంచి డాక్టర్ గా మాత్రమే కాదు, మంచి మనిషిగా కూడా నిలవాలన్నదే ఈ కళాశాల తాలూకు మూల లక్ష్యం. ఎక్కడో చదువుకొని వెళ్ళిపోయి తిరిగి మా కాలేజీకి మేము ఏం చేసుకోవాలి అన్న ఉద్దేశంతో ఇక్కడికి రంగరాయ కాలేజ్ ఫార్మర్ స్టూడెంట్స్ అందరూ ఈరోజు మన ముందుకొచ్చి 10,11,00,000 వ్యయంతో నిర్మించబోయే ఈ భవనంలో బయోకెమిస్ట్రీ విభాగం, పరిపాలనా కార్యాలయాలు, లెక్చర్ హాళ్లు, నర్సింగ్ ల్యాబ్స్ వంటి ఆధునిక సదుపాయాల్లోనే ఏర్పాటు చేస్తున్నారంటే వాళ్ళ కమిట్మెంట్ వాళ్ళ కోసం కాదు, మేము చదువుకొని వెళ్ళిపోయాం, భావితరాలకి మేము చెయ్యాలి ఏదో ఒకటి అని చెప్పేసి. సో అది మీకోసం చేస్తున్నట్టు, అది మీ భవిష్యత్తు కోసం చేస్తున్నారు. ప్రతి కాలేజీ కనుక ఇలాంటి పూర్వ విద్యార్థులు కనుక చేస్తే ఏ కాలేజీలు కూడా ప్రైవేట్ పరం చేయాల్సిన అవసరం రాదు. మీ కృషి రాబోయే తరాలకి స్ఫూర్తిగా నిలుస్తుంది. ప్రభుత్వం, కళాశాల, పూర్వ విద్యార్థులు కలిసి పనిచేస్తే అది ఒక రంగరాయ మెడికల్ కళాశాల మరింత ముందుకెళ్ళడం. కానీ ఇది ఇన్స్పిరేషన్ ప్రతి రాష్ట్రంలోని ప్రతి మెడికల్ కళాశాల తీసుకెళ్తుంది.